నారద పాత్ర అనగానే తెలుగువారి మదిలో టక్కున మిదిలేది నట ప్రపూర్ణ కాంతారావు గారని చెప్పాలి. నారద పాత్రలో కాంతారావు గారు అభినయం నభూతో నభవిష్యత్తుగా సాగింది. నటరత్న ఎన్టీఆర్ గారితో కాంతారావు గారిది విడదీయరాని సోదరబంధం. ఎన్టీఆర్ గారి సొంత చిత్రం జయసింహాలో వారిద్దరూ అన్నదమ్ములుగా నటించారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ గారు కాంతారావు గారిని సొంత తమ్మునిలాగే ఆదరించారు. అలా తాను హీరోగా నటించిన అనేక చిత్రాల్లో కాంతారావు గారికి వేషాలు ఇప్పిస్తూ సాగారు రామారావు గారు. కాంతారావు గారు నారద పాత్రకు సరిపోతారని భావించి ఎన్టీఆర్ గారు తన సీతారామ కళ్యాణం సినిమాలో ఎంచుకున్నారు. అదే సమయంలో శ్రీకృష్ణ పాత్రలో ఎన్టీఆర్ గారిని నటింపజేస్తూ రజనీకాంత్ దర్శకత్వంలో దీపావళి చిత్రం తెరకెక్కింది. అందులో కూడా నారద పాత్రకు కాంతారావు గారిని ఎంచుకున్నారు. సీతారామ కళ్యాణం షూటింగ్ ముందుగా ఆరంభమైన దీపావళి చిత్రం ముందు విడుదలయ్యింది. అలా దీపావళిలో తొలిసారి నారద పాత్రలో కాంతారావు గారు కనిపించారు. ఆ సినిమాలోనే నారదునిగా కాంతారావు గారు జనమదిలో నిలిచిపోయారు. ఆపై సీతారామ కళ్యాణం, శ్రీకృష్ణార్జున యుద్ధం, శ్రీ సత్యనారాయణ మహత్యం, శ్రీకృష్ణ పాండవీయం, శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణ సత్య, శ్రీకృష్ణాంజనేయ యుద్ధం, శ్రీరామాంజనేయ యుద్ధం చిత్రాల్లో నారదునిగా నటించి బలా అనిపించారు కాంతారావు గారు. ఈ చిత్రాలన్నిటా ఎన్టీఆర్ గారు కథానాయకుడు కావడం గమనార్హం. తెలుగునాట ఎందరో నారద పాత్రను ధరించినా వారందరికన్నా మిన్నగా ఆ పాత్రలో జీవించారు కాంతారావు గారు. అందుకే ఈనాటికి జనం నారద పాత్ర అనగానే కాంతారావు గారినే గుర్తు చేసుకుంటూ ఉంటారు.